ఇప్పుడు సభికులకు కేశినేని చిన్ని గారి గురించి చిన్ని అనటంలోనే ఎంతో హాయిగా ఉంటుంది కాబట్టి అదే పేరును మనం ఉచ్చరించుకుందాం. వారికి ఏమాత్రం ఇది లేదని అనుకుందాం. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండి నేతగా ఎదిగి పార్టీ అధినేత మాన్య ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనూ యువ నాయకుడు శ్రీ లోకేష్ గారితోనూ చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ వారి మనసుల్ని గెలుచుకున్న నాయకునిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకొని నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా కాక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అతి పెద్ద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రికార్డు సృష్టిస్తున్న ప్రియతమ విజయవాడ లోకసభ సభ్యులు మనం ప్రేమగా కేశినేని చిన్ని అని పిలుచుకొని శ్రీ కేశినేని శివనాథ్ గారిని ఈ సందర్భంగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ విజిల్ ఇక పేరు కూడా చాలా బాగుంది. విజిల్ ఈ సుభాకర్ ఏది చేసినా ఒక వెరైటీగా చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు పేరు గురించి నాకు బాగా నచ్చిందని చెప్పడం జరిగింది సుభాకర్ గారికి. అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆ విజిల్ ఎట్లా ఉపయోగపడుతుందో, రాజకీయంగా కానీ అభివృద్ధిలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇట్లా అదేవిధంగా సుభాకర్ గారి వాయిస్ కూడా అదే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా గత 5 సంవత్సరాలు రాక్షస పాలనలో ఎంతోమంది వ్యక్తులు చేసిన కృషిలో సుభాకర్ చేసిన కృషి కూడా మర్చిపోలేనిది. ఎన్నో వీడియోలు ఎంతో రకంగా ప్రజల్ని అవేర్నెస్ చేసి ఆ రాక్షస పాలనని పారద్రోలే విధంగా తన వంతు కృషి, తన వంతు బాధ్యత, అంటే మంచి ప్రభుత్వం రావాలి, రాజకీయాలకు అతీతంగా మంచి ప్రభుత్వం రావాలని ఇక్కడ వారు చేసిన కృషిని తప్పకుండా అభినందించాలి. మేము కూడా అందరం కూడా ఇప్పుడు గత ప్రభుత్వ పాలన చూసిన ప్రజలు ఈ మంచి ప్రభుత్వ పాలన చూసి చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా మా దగ్గర ఏ సమస్య ఉన్నా మీ విజిల్ మోగాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా దగ్గర కూడా అందరం కరెక్ట్గా చేయగలిగేది కాదు, మాకు తెలియకుండా కూడా కొన్ని తప్పులు జరగవచ్చు. దాన్ని అవేర్నెస్గా మాకు కూడా ఒక విజిల్ మాకు మోగాలని మేము కోరుకుంటున్నాం. అన్నిటికన్నా తను అభిమానించే వ్యక్తుల్ని చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాడు. ఏబి వెంకటేశ్వరరావుని చూసినా ఎవరిని చూసినా ఇక్కడ చాలా అభిమానిస్తూ ఉంటాడు తను. అట్లాగే నేను కూడా రెగ్యులర్గా ఏదన్నా ఉన్నప్పుడు కార్యక్రమం ఉన్నప్పుడు ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది తప్పకుండా డిస్కషన్ చేస్తూ ఉంటాను. తను కూడా తప్పులు చేస్తున్నాడు, 1-2 చేశాడు. ఆ చేసినప్పుడు కూడా నేను హెచ్చరించాను, నేనే కాదు నువ్వు కూడా తప్పులు చేస్తున్నావు, తప్పొద్దు, అట్లాంటి మిస్టేక్ వెళ్ళొద్దు అని చెప్పి కరెక్ట్ చేయడం కూడా జరిగింది. అందరం తప్పకుండా ఈ విజిల్ అనే ఒక ఛానల్ దినదినాభివృద్ధి చెంది తప్పకుండా ఎవరు ఏమి చేసినా కూడా ఒక విజిల్ మోగే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.